యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతుల నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు అకాల వర్షాలకు ప్రధానంగా ఈ యొక్క 4-5 రోజుల క్రితము అకాల వర్షాలు పడి చేతికొచ్చే పంట మొత్తం నష్టం జరిగితే గ్రామాలలో రైతాంగం చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఆ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మరి అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఎకరానికి 25,000, 30,000 అంచనా వేసి రైతులను ఆదుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే రైతాంగానికి సహకారం అందించాలని ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన అకాల వర్షంతో ఎక్కడెక్కడ నష్టపోయిందో కొన్ని జిల్లాలలో పర్యటన చేయడం సంతోషమే. కానీ వాస్తవికంగా కింద వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇచ్చి గ్రామాన ఎన్ని ఎకరాలలో ఎంత పేద రైతులు నష్టపోయారో దాన్ని సరిగా అంచనా వేసి వారికి నష్టపరిహారం తక్షణమే అందజేయాలని ప్రభుత్వానికి మనం కూడా చెప్పడం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఇవాళ రైతులకు ఒకేసారి ₹1,00,000 రుణమాఫీ కావాలని గతంలో ఒక 5-6 సంవత్సరాల నుండి ఇక్కడ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించాము. ఏదో విడతల వారిగా కొంత మాఫీ చేస్తూ ఉన్నాడు, సంతోషమే. కానీ ఒకేసారి ₹1,00,000 రుణమాఫీ చేయాలనేది ఒకటి. తర్వాత ఈ యాదాద్రి జిల్లాలో గండమల్ల రిజర్వాయర్ పనులను అక్కడ ధర్మారెడ్డి పిలాపల్లి కాలువను తక్షణమే పనులు ప్రారంభించాలి. ఎందుకంటే గత ఎన్నికలలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలేరు బహిరంగ సభలో ఏం చెప్పాడో ఆలేరుకు తప్పకుండా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తానని చెప్పిండు ప్రజల ముందట. వేల మంది పబ్లిక్లో ఆ మాటను అమలు ఎందుకు చేయటం లేదని ఇప్పటికి కూడా రైతాంగం అడుగుతూ ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ యొక్క పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసి యాదాద్రి జిల్లాలో ఉండబడే రైతాంగాన్ని ఆదుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు కూడా ఇవాళ గ్రామాలలో పెన్షన్ ఇస్తా ఉన్నారు. చాలా ఇబ్బందులతోటి నర్సయ్య గారు చాలా పేద రైతు, అటువంటి వారికి 50 ఏళ్ళు నిండితే 55 ఏళ్ళు నిండితే మరి ₹5,000 పెన్షన్ ఇవ్వాలని రైతు సంఘం కూడా ఆల్ ఇండియా కిసాన్ సభ డిమాండ్ చేసి ప్రభుత్వానికి నివేదికల ద్వారా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రభుత్వం తప్పకుండా న్యాయం రైతులకు చేయాలని సందర్భంగా తెలియజేస్తూ రైతులను ఆదుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇలా నాయకులందరూ వచ్చినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో నేను మీ ఫైమా RM9 న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.